పలికేటువంటిది ఆ రామనామం. రామనామం కంటే తీయనైనటువంటిది లేదు ప్రపంచంలో అని చెప్పాడు గోపన్న గారు. కనుక సహస్రనామ తత్తుల్యం, విష్ణు సహస్రనామాన్ని చదివితే ఎటువంటి పుణ్యం కలుగునో శ్రీరామ అని ఒక్కసారి అన్నందువల్ల అటువంటి పుణ్యము కలుగును. ఒక్కసారి రామ అంటే నేను నీవాడను అన్నాడు రామచంద్ర స్వామి వారు. సరే, వివేకానంద స్వామి అమెరికాలో చికాగోలో మత మహాసభల్లో మాట్లాడటానికి లేచాడు పైకి. ఒక క్రైస్తవ ఫాదర్ అడిగాడు, వివేకానంద, యువర్ పీపుల్ అడోర్ స్టోన్స్, దే bow before the stones, they bow before the ant hills. Is there God in your stones? Why your people are doing such? You are adoring the trees. You are adoring the ant hills. అనంటే ఆయన అన్నాడు కదా, ఏం మాట్లాడలేదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే రెండవ రోజు సభలోకి వస్తూ ఉన్నాడు. ఆ రోజుని జార్జి 6వ చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉన్నాడు రాజ్యాన్ని. ఆయన ప్రతిమను అక్కడ పెట్టుకొని ఆ ప్రతిమ సాక్షిగా మత మహాసభలు జరుగుతూ ఉన్నాయి. వివేకానంద స్వామి రాగానే ఆ రాజు యొక్క ప్రతిమ మీద కాలు వేశాడు. మన రాజుగారిని కట్టాడు, పట్టుకోండి, కొట్టండి, నరకండి అని లేచాడు మొత్తం ఒకసారి. అయ్యా అయ్యా అయ్యా, ఆగండి ఆగండి ఆగండి, నేను మీ రాజుగారిని తన్నానా? ఏంటి మీ రాజుగారు ఏది? ఏరయ్యా, అదే అది రాతి బొమ్మ కదా, రాతి బొమ్మ కదా, రాతి బొమ్మలో మీ రాజు ఉన్నాడా? ఎందుకు లేడు? పిచ్చివాడ, నేను ఏమైనా అడిగావు నన్ను? మీ రాతిలో దేవుడు ఉన్నాడని కదా అడిగావు నన్ను? మీ వాళ్ళు పుట్టలకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు, రాళ్లకు మొక్కుతారని చెప్పేవి. మీరు ఇక్కడ రాయిని పెట్టుకొని మీ రాజుగారిని భావిస్తూ ఉన్నారు. ఒక చిన్న దేశాన్ని పరిపాలించే రాజు మీ రాతిలో ఉంటే అనంత ప్రపంచ నియామకుడైనటువంటి పరమాత్మ మేము సృష్టించినటువంటి రాళ్లలో లేడా? పైగా మా వాళ్ళు ప్రతి రాయికి నమస్కారం చెయ్యరు. జలాధివాస, క్షీరాధివాస, ధాన్యాధివాసాలు చేసి వేద మంత్రముల చేత నేత్రోన్మూలనం చేసి రాముడు, కృష్ణుడు, శివుడు అనేటటువంటి పేరుతో మా వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తూ ఉన్నారే కానీ ఏ ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి ఓ చెట్టు నీకు నమస్కారం, ఓ పుట్ట నీకు నమస్కారం అని ఇప్పుడే అనటం చూచారా? అదే కాదు, నా భారతీయ తత్వంలో ప్రతి ప్రాణిలోనూ దైవం ఉన్నది. భగవద్గీతలో శ్రీకృష్ణ స్వామి వారు ఏం చెప్పారు? మత్తం పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. అర్జున, ఈ అనంత ప్రపంచంలో నేను కానటువంటిది ఏదీ లేదు, అన్నీ నా స్వరూపమే, ప్రతి అడుగులోనూ కూడా ఉన్నటువంటి వాడిని నేనే. దీనిని మన ఉపనిషత్తులలో మొదటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. అందులో మొదటి శ్లోకం ఈశావాస్యమిదం సర్వం, ఈ ప్రపంచమంతా కూడా దైవ తత్వము చేత కప్పబడింది. కనుక
భారతీయులు ఈ అనంత ప్రపంచంలో ప్రతి ప్రాణిలోనూ దైవాన్ని దర్శించారు. పందిలో దైవాన్ని దర్శించారు, సింహంలో దైవాన్ని దర్శించారు. ప్రతి ప్రాణిలోనూ దైవాన్ని దర్శించినటువంటి ఉన్నతమైనటువంటి జాతి ఏదైనా ఉన్నది అని అంటే అది ఒక్క భారత జాతి మాత్రమే. ఆ విషయంలో ఇది ప్రపంచానికే ఆదర్శప్రాయం, మార్గదర్శకమైనటువంటిది. అయితే మనకు ఎన్నో గ్రంథములు ఉన్నప్పటికీ వేదాంతంలో మనకు ప్రస్థానత్రయం ప్రధానం. ప్రస్థానత్రయం అంటే బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత. మనకు గ్రంథములలో రామాయణం, భారతం, భాగవతం. రామాయణం ఆదర్శప్రాయమైనటువంటి కౌటుంబిక వ్యవస్థ. అంటే తండ్రి కొడుకుల సంబంధం ఎలా ఉండాలి, పితృవాక్య పరిపాలన ధురీణత ఎలా ఉండాలి, అన్నదమ్ముల యొక్క అనుబంధం ఎలా ఉండాలి, భార్యాభర్తల యొక్క అనుబంధం ఎలా ఉండాలి, మిత్రులు ఎలా ఉండాలి, ఈ మొత్తం అంతా కూడా మోసమోసి చూపించినటువంటి వాడు వాల్మీకి మహర్షి. ఆయనే ఆదికవి. ప్రపంచానికి సంస్కృత భాషం కాదు, భారతీయ భాషలం కాదు, సంస్కృత భాషం కాదు, అనంత ప్రపంచానికి ఆదికవి ఎవరు అనంటే వాల్మీకి మహర్షి. వాల్మీకి అంటే వాల్మీకే అపత్యం పుమాన్ వాల్మీకి. పుట్టలో నుంచి పుట్టినటువంటి కారణం చేత ఆయనకు వాల్మీకి అనేటటువంటి పేరు వచ్చింది. ఎక్కడైనా పొట్టలో నుంచి పుడతారు తప్ప పుట్టలో నుంచి పుడతారా? అయితే వాల్మీకి ఒక బోయ, కట్టికి బోయ. బోయలంతా కూడా వేటాడి జీవిస్తూ ఉన్నారు. వీడు జంతువుల వేటకు వెళ్లకుండా దారి కాచేవాడు. ఆ దారిని వచ్చే వాళ్ళందరినీ కూడా హింసించేవాడు, అనేక విధాలుగా బాధించేవాడు, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకునేవాడు, అవసరమైతే వాళ్ళని చంపేవాడు. రోజు ఇదే పని వాడికి. ఒకనాడు సనకుడు, సనందనుడు అనే మహర్షులు ఎప్పుడు బాలభావంతో ఉంటారు. మహానుభావులైనటువంటి వారు. వాళ్ళిద్దరూ వస్తూ ఉన్నారు. చూచాడు, వెళ్ళాడు, వాళ్ళిద్దరిని పట్టుకున్నాడు, మోగ చేతులతో పొడిచాడు, మోకాలతో పొడిచాడు, ఇష్టం వచ్చినట్టు గుద్దాడు. వాళ్ళ కచ్చపాలు ఉన్నాయి, చంకల్లో సంచులు ఉన్నాయి. ఆ సంచులు లాక్కుని చూచాడు. ఏమున్నాయి? జపమాలలు ఉన్నాయి, బొట్టు పెట్టుకునేటటువంటి సామాన్లు ఉన్నాయి. ఏమీ లేవు. అరే, ఈ రోజున ఏమీ లభించలేదే, నువ్వు సూరమంటూ ఒక చెట్టు కొమ్మ కానుకుని అలా చూస్తూ ఉన్నాడు వాడు. మహర్షులు వాళ్ళు శాపాయుధులు. వాళ్ళకి వేరే ఆయుధం లేదు, ఒకటే ఆయుధం వారికి. ఏమిటది? శాపం. పెట్టారంటే అయిపోవాల్సిందే. కానీ ఈ కట్టిక బోయ పూర్వజన్మలో చేసిన పుణ్యశేషం ఉన్నాయి. ఆ కారణం చేత అతని యందు క్రోధానికి బదులుగా అనుగ్రహం కలిగినట్టు వారికి. అప్పుడు అన్నారు, ఒరే తాపసులమము పశుల చందమున కొట్ట చేతులెటులాడే, ఇది ఏమి చేటు నీకు? పాతకుడుగాగా ఎన్నాళ్ళు బ్రతిక నీవు, రాత
చేసిరే ఓరికి రాత నిన్ను. అరే కిరాతుడా, తాపస్సులమ్మే ఎక్కడో వాగులలో నీరు త్రాగుతూ, ఏ చెట్టు నీడనో అరణ్యాల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటాం. ఇతరుల జోలికి రామే, ఎప్పుడూ రా. అటువంటి మమ్మల్ని పశువులను కొట్టినట్టు కొట్టాం. ఏమి చేటురా నీవు? పాతకుడుగా ఎన్నాళ్ళు బ్రతిక నీవు? ఇంత పాపం చేస్తూ ఎంతకాలం జీవిస్తావు నీవు? రాత చేసిరేవోరికి రాత నిన్నో. ఒరే కిరాతుడా, బ్రహ్మదేవుడు అందరినీ కూడా రక్త మాంసములతో సృష్టిస్తే నిన్నేమైనా రాతితో చేశాడట్రా? ఏ సన్నాసులు, మీలాగా నేను సన్నాసాడి కాదు. నాకు పెళ్ళం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు పోషించవలసిన బాధ్యత నాకు ఉంది. అందుకే చేస్తాను ఈ పని. సరే, మేము ఒక ప్రశ్న అడుగుతాం, సమాధానం చెప్పు. నీవు సంపాదించింది అనుభవించడమేనా నీ భార్య పిల్లలు చేసే పని, లేక నీవు చేసినటువంటి పాపంలో పాలు పంచుకుంటారా? నేను సంపాదించింది తిన్నప్పుడు నా పాపంలో పాలు పంచుకుంటా. నువ్వు చెప్తే ఎలా? అడిగిరా. ఓ నన్ను పంపించి మీరిక్కడ పారిపోదామని చూస్తూ ఉన్నారేమో. ఈ అడవిలో నేను కానీ కేక వేశాను అని అంటే పైకి లేవాలి, జాగ్రత్త, ఇప్పుడే వస్తాను అని గబ్బ బయటికి వెళ్ళాడు. భార్యని పిలిచాడు. ఏమి, నేను రోజు ఎంతో మందిని హింసిస్తూ ఉన్నాను, అవసరమైతే చంపుతూ ఉన్నాను, ఎత్తుకొచ్చి మీకు పెడుతూ ఉన్నాను. మీరు తినటమేనా మీ బాధ్యత? నేను చేసినటువంటి పాపంలో పాలు పంచుకుంటారా మీరు? అయ్యా, నీ పేరేమిటి? భర్త. నా పేరేమిటి? భార్య. భార్య అనే పేరు నాకు ఎందుకు వచ్చింది? భామ భరింపబడుగా అన భార్యయ్యే, భర్త చేత భరింపబడేది కనుక భార్య అనే పేరు వచ్చింది నాకు. నీవు భర్త అంటే భరించేవాడవు అని అర్థం నీకు. నేను భరింపబడేదాన్ని, నువ్వు భరించేవాడు. నువ్వు భరించాలి, నేను భరింపబడాలి. ఎప్పుడైతే నా మెడలో తాళి కట్టావో మంత్రయుక్తంగా, ఆ రోజు నుంచి నన్ను పోషించవలసిన బాధ్యత నీది. అయినా భగవంతుడితో శరీరం ఇస్తే అందరూ న్యాయంగా సంపాదించుకుంటూ ఉంటే ఇంత అన్యాయం చేయమని ఎవరు చెప్పారు నీకు? నీవు చేసిన పాపంలో నాకు భాగం రాదు. ఎప్పుడు వస్తుంది అంటే, నీవు సంపాదించినటువంటి ధనాన్ని నేను నీకు, నీ సంతానానికి ఖర్చు పెట్టినంత కాలం నీ పాపంలో నాకు ఎటువంటి పాలు లేదు. అలా కాకుండా నేను దాచుకొని నా పుట్టింటి వారికో ఇంకెవరికైనా పెడితే అప్పుడు నాకు ఆ పాపంలో భాగం ఉంటుంది. నేను ఆ పని చేయటం లేదు కనుక నీ పాపంతో నాకు సంబంధం లేదు. మనస్సు విరిగిపోయింది ఆ కిరాతకులకు. వెళ్ళాడు, పిల్లల దగ్గరికి వెళ్ళాడు. అరే, నేనేం చేస్తూ ఉన్నానో మీకు తెలుసు. మరి నేను చేసినటువంటి ఈ సంపదనంతా అనుభవించడమేనా మీకు, లేక నేను చేసిన పాపంలో పాలు పంచుకుంటారా? తండ్రి, పశుపక్షాదులైనా సరే
వాటికి రెక్కలు వచ్చే వరకు కూడా పోషించవలసిన బాధ్యత తల్లిదండ్రులు. రెక్కలు రాని పిల్లలను గోళ్ళ లోపల పెట్టి ఆహారం తెచ్చి నోట్లో పెడతాయి. పోషించవలసి. మాకు వ్యక్తిత్వం వచ్చిన తరువాత కూడా నీ సంపాదన మీదే మేము బ్రతికితే అప్పుడు నీవు చేసిన పాపంలో మాకు భాగం వస్తుంది. ఈ లోపల మాకు వ్యక్తిత్వం వచ్చే వరకు పోషించవలసిన బాధ్యత నీది. పోషించు. ధర్మవంతంగానే పోషించవయ్యా. ఎవరు చెప్పారు ఇలా? అయితే వాల్మీకి మూర్ఖుడు కాదు, మూఢుడు. మూఢుడికి భేదం ఏమిటి అంటే దుర్యోధనుడు మూర్ఖుడైన వాడు ఏం చేస్తాడు? వాడు కూర్చున్న కొమ్మ జాగ్రత్త చేసుకుంటాడు, ఎదురు వాడు కూర్చున్న కొమ్మ నడుపుతాడు. మూఢుడు అలాగా తాను కూర్చున్న కొమ్మ తానే నడుపుకుంటాడు. కనుక వీడు మూఢుడు. వెళ్ళి నడుపుకుంటాడు, పడతాడు. అరే ఏంటంటే నరికే కింద పడందే అంటారే, పడాల్సిందే అంటాడు వాడు. అటువంటి వాడు వెంటనే వారి మనస్సులో ఒక్కసారి వ్యతిరేకం. ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కదా, మరి నేను చేసిన పాపంలో పాలు పంచుకోనప్పుడు వీళ్ళతో నాకు సంబంధం ఏమిటి? ఎందుకు చేయాలి నేను వీళ్ళ కోసం శ్రమ? ఇవాళతో ప్రేమ బంధువులన్నీ తెగొట్టాడు. అది వెళ్ళాడు, పరిగెత్తుకుంటే వెళ్ళాడు. ఓయ్ సన్నాసులో, నేను కడతేరే మంత్రం, మంచి మంత్రం చెప్పండి. సరైన మంత్రం చెప్పకపోయారా గొయ్యి తీసి మాట్లాడతాయి కదా. ఏ మంత్రం చెప్తారు వాడికి? ఇంతలా ఉంది వాడి నాలుగు తిరగదు. దూరంగా మర్రి చెట్టు కనిపిస్తూ ఉన్నది. రే ఏమంటారు నా మీ భాషలో ఆ చెట్టుని? మర్రా. మళ్ళీ అను మర్రా, మళ్ళీ మరా 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 అను. మర్రా అనేటటువంటి శబ్దం పునరావృత్తి చేత మరా 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 మరామ శబ్దంగా మారింది. రామయేవ పరబ్రహ్మ. రే ఇదే నీకు తారక మంత్రం, చెయ్యి. కడతీరిపోతాం. కూర్చున్నాడు వాడు. బాధితమైనటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా ఆంతరంగికం చేశాడు. ఎవరికి వినపడదు వాడి కలపడం. మొత్తం ఆత్మను కూడా అంతర్గతం చేశాడు. అలా చేస్తే మరణం లేదు మనిషి. ఆ పైన కూర్చున్నాడు, మరా మరా మరామంటూ కూర్చున్నాడు. శరీరం మీద పుట్టలు పుట్టిపోయి పట్టినాయి, పాములు ప్రాకినాయి, అనేకమైనటువంటి పక్షులు దీని వాలినాయి. తెలియదు. మరామ రామ 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 అందులోనే ఉండిపోయాడు వాడు. కొంతకాలానికి ప్రచేతసుడు నాడే వరుణదేవుడు ఆయన కురిపించినటువంటి భయంకరమైన వర్షం చేత ఆ పుట్టలు కరిగిపోయి ఆ పుట్టల్లో నుంచి పైకి వచ్చాడు వాల్మీకి. అందువల్లే అప్పటి నుంచి ఆయనకి వాల్మీకి అనేటటువంటి పేరు. ఆ వాల్మీకి మహర్షి వెళ్ళి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. నారదుడిని పిలిచి బ్రహ్మదేవుడు, రే వెళ్ళి నీవు ఆ వాల్మీకి మహర్షికి రామకథంతా కూడా ఉపదేశించేసిరా అని బ్రహ్మదేవుడు పంపించాడు. వచ్చాడు నారదుడు. వచ్చినటువంటి నారదుణ్ణి అనేక విధాలుగా గౌరవించి బ్రహ్మాసనం మీద కూర్చోబెట్టి, అయ్యా వాల్మీకి రామాయణంలో ప్రవేశిస్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ఎన్నో రహస్యాలు చెప్తాను, ఇందులో ఉన్నటువంటి రహస్యాలు చెప్తాను నేను. తపస్సు ఆధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం వాల్మీకి ప్రతిపక్ష నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం.
తపస్వాధ్యాయ నిరతం 24,000 శ్లోకాలతో రాసినటువంటి రామాయణానికి ఇది మొదటి శ్లోకం. తపస్వాధ్యాయ నిరతం. తపస్సు, స్వాధ్యాయము అంటే నిరంతరం వేద పఠనం. ఈ రెండు ప్రధానంగా కలిగినటువంటి వాడును తపస్వాధ్యాయ నిరతం తపస్వి. ఎల్లప్పుడూ కూడా తపస్సు చేసేవాడును వాగ్విదాంవరం, చక్కగా మాట్లాడేటటువంటి నారదుణ్ణి చూచి వాల్మీకి ముని పొంగవం పప్రచ్ఛ, వాల్మీకి మహర్షి ఈ విధముగా అడిగెను. ఇది మొదటి శ్లోకం. అయితే తకారం విషమాక్షరం అండి. ఎవరు కూడా కావ్యాన్ని తకారంతో ప్రారంభించరు, శ్రీతో ప్రారంభం చేస్తారు. ఎవరైనా కావ్యాన్ని ప్రారంభం చేసేటప్పుడు వాల్మీకి వంటి మహర్షికి తకారం విషమాక్షరం అని తెలియదా? ఎంత విషమాక్షరం తకారం అంటే ఆరింటను తాబెట్టిన వారింటను వెడలు పింగు. తెలియక విషగణ ప్రయోగం చేసి 6వ అక్షరంలో మొదటి పద్యంలో తకారం తకారం ఈ రెండు ఏది పడినా సరే ఆ ఇంట్లో శవం లేచిపోవలసిందే, సందేహం లేదండి. ఇవి మనకు కుమార సంభవాన్ని రాసినటువంటి మహాకవి మొదటి పద్యం చూడండి. శివ సంబంధంగా చేసి 6వ అక్షరం తాబెట్టాడు. చూసుకోవాలి, కావ్యం అయిపోతుండే వరకే చచ్చిపోయాడు వయస్సులో, తప్పలేదు. మరి అటువంటి విషమాక్షరంతో రామాయణాన్ని ఎందుకు ప్రారంభం చేశాడు వాల్మీకి మహర్షి అంటే, అయ్యా మనకు గాయత్రి మంత్రం అని ఒక మంత్రం ఉందండి. నగాయత్ర్యా పరం మంత్రం, గాయత్రితో సమానమైన మంత్రం లేదు. విశ్వామిత్రుని యొక్క సృష్టి గాయత్రి. ఏమిటిది? ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అయ్యా దీంట్లో మొదటి అక్షరం చెప్పండి. ఓం ప్రణవం. ఏ మంత్రానికైనా ముందుండాలి. తర్వాత తత్సవితుర్వరేణ్యం భర్గో, తకారంతో ప్రారంభమైంది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని 24,000 శ్లోకాల్లో రాశాడు. మొదటి అక్షరంలో తపస్వాధ్యాయ నిరతం తకారంతో ప్రారంభం చేశాడు. అంటే ఇది మీరు చెబుతున్నారా? కాదు, వాల్మీకి చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీ బీజ సంయుతం త్రిసంధ్యం యః పఠేత్ నిత్యం సర్వపాపై విముచ్యతే. రామాయణమిదం కృత్స్నం, ఇది రామాయణం గాయత్రీ బీజ సంయుతం. గాయత్రి మంత్రం యొక్క బీజాక్షరములున్నాయే, ఆ బీజాక్షరములన్నీ కూడా ఈ రామాయణంలో నేను పొందుపరిచాను. 24,000 శ్లోకాలు, 24,000 అక్షరాలు గాయత్రి మంత్రానికి. ఒక్కొక్క 1000 శ్లోకాలకి మొదటి అక్షరం గాయత్రి మంత్రంలోని బీజాక్షరం ఒకటి వేశాడు. అంటే ప్రతి 1000 శ్లోకాలకి
మొదటి అక్షరాలు చదివితే గాయత్రి మంత్రం రావాలి. ఆ విధంగా ఇదం రామాయణం కృత్సనం గాయత్రీ బీజ సంయుతం. గాయత్రి బీజాక్షరములతో భాష త్రిసంధ్యం పఠే నిత్యం. రోజుకు 3 సార్లు ఎవరైతే దీన్ని చదువుతారో సర్వపాపై విముచ్యతే, సర్వ పాపముల నుండి విడువబడతారు. ఏమండి 24,000 శ్లోకాల రోజు 3 సార్లు తినాలా? సాధ్యం అవుతుంది ఎవరికైనా లోకంలో సాధ్యమయ్యేవి అంటే వాల్మీకి తెలియని వాడు కాదు. ఆయన బాలరామాయణం అనే పేరుతో మొట్టమొదట 100 శ్లోకాలు రాశారు. ఈ 100 శ్లోకాలు ఇప్పుడు చెప్తాను. 100 శ్లోకాల్లో మొదటిది చివరిది చెప్తాను, చూడండి మీరు. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిప్రప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. 100వ పద్యం ఏమిటంటే పఠన్ విజో వాగ్వృషభత్వమీయాత్ సాక్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిజ్జన పణ్య ఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. పఠన్ విజో వాగ్వృషభత్వమీయాత్. ఈ రామాయణాన్ని కనుక బ్రాహ్మణులు పఠించినట్లయితే వారు వశ్యవాక్కులవుతారు. అంటే వారు ఏ మాట అంటే ఆ మాట ఖచ్చితంగా చెల్లితే. రామాయణాన్ని బ్రాహ్మణులు కనుక నిష్ఠతో చదివితే వశ్యవాక్కులవుతారు. క్షత్రియో భూతిపతిత్వమీయాత్. క్షత్రియులు కనుక దీన్ని చదివినట్లయితే ఖచ్చితంగా రాజ్య పరిపాలన చేస్తారు. వణిజ్జన పణ్య ఫలత్వమీయాత్. వైశ్యులు కనుక దీన్ని చదివితే అధికమైనటువంటి లాభాలు పొందుతారు. జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. శూద్రులు కూడా చదివితే, అంటే ఆనాటికి శూద్రులు అక్షర జ్ఞాన శూన్యులు, చదవలేదు కనుక వాళ్ళు కూడా చదివినట్లయితే మహనీయులవుతారు అని మొత్తం రామాయణాన్ని ఈ 100 శ్లోకాల్లో బాలరామాయణం అనే పేరుతో ముగించాడు ఆయన. చూడండి ఇప్పుడు గాయత్రి మంత్రానికి మొట్టమొదటి లక్షణం ఏమిటి? తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. యాత్ చివర. ఇప్పుడు ఇది తపస్వాధ్యాయ నిరతం తకార ప్రారంభం. ఇది జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. యాత్ చివర. ఈ 100 శ్లోకాలు కనుక చదివినట్లయితే గాయత్రి మంత్రం మొత్తం చదివినటువంటి ఫలం మీకు లభించుతుంది అని చెప్పటానికే వాల్మీకి మహర్షి గాయత్రి మంత్ర బీజములన్నింటినీ బిగించి శ్రీమద్ రామాయణ రచన చేశాడు ఆయన. అయితే ఈ రామాయణ రచన చేయటానికి ఒకానొక రోజున మంచి వేసవి కాలం, ఎండలు శరీరాల భద్ర కొట్టేస్తూ ఉన్నాయి. ఈ చెవిలో నుంచి ఈ చెవిలోకి వడగొడుతూ ఉన్నాయి. శరీరం అంతా కూడా తగ్గించిపోతూ ఉన్నది. అప్పుడు వాల్మీకి మహర్షి స్నానం అనిపించి తన శిష్యుడైన భరద్వాజుడిని పిలిచాడు. భరద్వాజుడా, తమసా హిమసారానికి వెళ్ళి స్నానం చేసి రావాలయ్యా. హిమసారణి అని అంటే తమసా అనే పేరుతో ఉత్తర హిందూ దేశంలో ఉంది. హిమాలయంలో మంచు కరిగి నదిగా ప్రవహిస్తూ ఉంటుంది. వేసవికాలం చలికాలం ఎప్పుడు ఉంటాయి నీళ్ళు అందులో. శరీరం అంతా కూడా తప్పించిపోతూ ఉన్నది. మనం వెళ్ళి తమసా హిమసారణిలో స్నానం చేసి రావాలి అంటే బయలుదేరారు. వెనకాల భరద్వాజుడు మొదలైనటువంటి శిష్యులు గురువు గారి యొక్క
నార చీరలను పట్టుకొని వెనకాల వస్తూ ఉన్నారు. గురువు గారు ముందు నడుస్తూ ఉన్నాడు. మంచి ఎండాకాలం, మిట్ట మధ్యాహ్నం, కాలి కింద పడి పొట్టుటాకులన్నీ పెళ్ళ 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 మోగుతూ ఉన్నాయి. పెద్ద పులులు మొదలైనటువంటి క్రూర జంతువులన్నీ గుహల్లో గురువెట్టి నిద్రపోతూ ఉన్నాయి. ఆ సమయంలో ఆ తమసా నదికి వెళ్ళాడు వాల్మీకి మహర్షి శిష్యుడితో. వెళ్ళి, ఎలా ఉంది తమసా? సజ్జనుడి యొక్క హృదయం ఎంత ప్రసన్నంగా ఉండునో అంత ప్రసన్నంగా ప్రవహిస్తూ ఉన్నది తమస. అటువంటి తమస్సును చూచి ఆనందపడి ఆ గట్టు మీద అటు ఇటు విహరిస్తూ ఉన్నాడు. విహరిస్తూ ఉంటే ఆ నదికి యువతల వైపున గట్టు మీద ఎత్తైనటువంటి వృక్షాలు ఉన్నాయి. ఒక చెట్టు మీద క్రౌంచ మిథునం ఉన్నది. పొంగల దంపతులు. ఆ సమయంలో వాటికి కామం కలిగింది. మరి ఎందుకు కలిగిందో? కామ నిర్వాణ రక్తితో కన్ను కనిపించలేదు. ఒకదాన్ని ఒకటి రెక్కలతో కౌగిలించుకుంటూ, ముక్కులతో ముద్దుడి కొంటూ ప్రపంచాన్ని మరిచిపోయి హాయిగా అఖండమైన ఆనందావస్థలో తేలియాడుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఒకనొక పోయేవాడు వచ్చాడు. చూచాడు, ఇప్పుడు కనుక కొట్టినట్లయితే తేలిగ్గా పడిపోతాయని భావించి తన యొక్క ఉండేలు వద్ద ఎక్కువైతే పట్టుపోయాడు. చూచినటువంటి వాల్మీకి హృదయం ద్రవించిపోయి, అయ్యో, కామ నిర్వాణ రక్తితో కన్ను కనిపించినటువంటి క్రౌంచ మిథునాన్ని వీడు చేర్చబోతూ ఉన్నాడే అని భావించి, రే కిరాతుడా, కామ నిర్వాణ రక్తితో కన్ను కనిపించినటువంటి క్రౌంచ మిథునాన్ని చీల్చి నువ్వు శాశ్వతంగా ఉండలేవు సుమా అని అన్నామని నోరెత్తాడండి. అనుకోకుండా నోరెత్తాడు. ఎత్తే వరకు మా నిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాత్ ఏకం అవధి కామమోహితమ్మా. ఆయన శరీరం తెలియకుండా వచనంలో ఈ మాట చెబుదామని గొంతెత్తే వరకు వాల్మీకి నోటి వెంట శ్లోకం దూకింది. కిందకి దూకింది. మానిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమాహ. ఓ మానిషా, క్రౌంచ మిథునం ఉన్నదే కొంగల యొక్క జంట, అవధి కామమోహితం, ఎడతెగినటువంటి కామంలో మునిగిపోయి ఉన్నాయి. వాటిని చీల్చినటువంటి కారణం చేత నువ్వు శాశ్వతంగా భూమి మీద ఉండలేవు, కొట్టద్దు అంటూ ఉండ గణేశాడు. మగపక్షి చచ్చిపోయి కింద పడిపోయి ఆడుపక్షి ఏడుస్తూ ఉన్నాయి. ఆ ఏడుస్తూ ఉన్నటువంటి పక్షిని చూచి వాల్మీకి హృదయం ద్రవించిపోయి, ఏమిరా ఇలా జరిగింది అని భావించి దుఃఖపడుతూ ఏదో స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. శిష్యులకి గురువు గారి నోటి వెంట వచ్చినటువంటిది ఏమిటిది? పాదవచ్చన సమహ తస్య ప్రకృతేన స్యాయత్పరస్య మహేశ్వరః పరమేశ్వరానుగ్రహ ప్రసాద